పడేలా చూడు స్వామి. ఏంది వై ఆడ చూస్తాండో? పచ్చగా ఉంటాను. ఈ పక్క కూడా పచ్చగానే ఉన్నాయి. ఇవన్నీ ఎవరివండి? ఎవరు అయితే నేనెందుకు వస్తా? ఆ కనిపించేవన్నీ మావే. కనిపించినవి కూడా చాలా ఉన్నాయి. వేస్తావా? అదే నాటు అలవాట్లేదండి. ఒక్కసారి వేస్తే అదే అలవాటు అవుద్ది. దిగు. నేనా? నాకు రాదండి. ఏంది? నాకు ఒక్కసారి చైన్లోకి దిగితే అదే వస్తుంది. అది కాదండి. పోతావా పోవా? అది కాదండి. ఏయ్ పో. నాకు పోవాయ్. ఏమా మొదటిసారి అంత మొరటుగా తోస్తాయట? కాస్త సున్నితంగా చెప్పొచ్చు కదమ్మా. పని నేర్చుకోవాలంటే సున్నితంగా మొదలు పెడితే సరిపోదు మంగమ్మ. కొంచెం మనోడికి నారు నాటేది చూపించు. ఇదిగో ఇట్ట పట్టుకొని ఇట్ట గుచ్చాలి. అమ్మాయి గారు ఇంత లేతగా ఉంటే పొలం పనికి అక్కడికి రాడమ్మా. అట్లన్నీ నేర్పించకుండా ఉంటే దేనికి పనికి రాకుండా పోతాడు. నువ్వు కాని మంగమ్మ. నువ్వు కానివై. ఓయ్ చాలే ఓయ్, నువ్వు వేసే నాట్లు పడే పాటలు. వస్తున్నా ఆగు. లే అంత నీవలే. సారీ అండి. బండి దొరికితే చాలు హీరోలు అయిపోతారు. నువ్వు నెత్తిన పెట్టుకుని నడుచున్నావా? సారీ అండి, తప్పైపోయిందండి. క్షమించండి, తప్పైపోయిందండి. ప్లీజ్ అండి. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చా? అదా, నీతో కొంచెం మాట్లాడదామని. రోజు ఆడుకుంటున్నావుగా, అదేంటి రోజు కొత్తగా మాట్లాడడం? ఏందివే ఆ కోపం? కోపంలో నువ్వేం బాలేవు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బా? నువ్వు నన్ను భరించాలి, నా బరువుని కూడా నువ్వే మోయాలి. వై
ఏంటి ఏమన్నా? అంటే నా బాధ్యతను కూడా నువ్వే మోయాలి అని చెప్తా అండా. సరే ఏంటో చెప్పు. తోటకొస్తే చెప్తా. నేను రాను, సారీ. ఓయ్ ఏంది రాను? వస్తాండవ్ అంతే. నేను రాను. వస్తాండవ్ ఫిక్స్. వస్తుండావ్. నేను రానన్నానుగా. వస్తుండావ్ ఫిక్స్. నువ్వు రావాలి అంతే. ఎందుకు వచ్చింది? అది అమ్మ కెమిస్ట్రీ బుక్ కావాలంటేనో. ఆ అమ్మాయి ఆర్ట్ స్టూడెంట్. మొట్టమొదటిసారిగా నువ్వు నాతో అబద్ధం చెప్పావు. పెద్దింటి అమ్మాయి పేదింటికి వచ్చిందంటే దానికి రెండే కారణాలుంటాయి. ఒకటి పెత్తనం చేయడానికైనా అయి ఉండాలి, రెండోది ప్రేమించడానికైనా అయి ఉండాలి. మా అది కాదు. రా భోంచేద్దాం. మా లెక్కల మాచార్లా లెక్చర్లు ఇచ్చావు. ఏరా పెద్ద పోజులు కొట్టినావు అమ్మాయి ఎవరో కనుక్కుంటానని. కనుక్కున్నావా? మొన్నటికి మొన్న సరళ దగ్గరికి వెళ్ళాను రా. వెళ్తే అంగప్పారు గున్నా గున్నా మామిడి పోదాం గున్నా మామిడి తోటకి. మే సరళ ఏంటి చెప్పరా? నిన్న ఒక విషయం అడగాలి, ఏమనుకో కదా. పర్లేదు చెప్పరా. నువ్వు వ్యాధి మాత్రం సింపుల్ గా తీసుకుంటావు, నేను ఐలు చెప్తా. నువ్వు మంచోడు వేరా, కాకపోతే చూడ్డానికి ఎదవలా కనిపిస్తావు అంతే. విషయం ఏంటో చెప్పు. నువ్వు ఎప్పుడు ముద్దు పెట్టావా? ఏంటి? అదేనమ్మా, ఇంగ్లీష్ కి ఏమన్నా పెట్టావని అడుగుతా ఉండా. ఇంకొక్క నిమిషం ఇక్కడున్నావంటే చంపి పాతి పెడతాయ్యాదవ్వా. ఎందుకు కదా కోపం, నువ్వే కదా అడగమనిందా? చెప్పు తెగుద్ది. చాలా స్వీట్ గా సమాధానం చెప్పింది కదరా. ఆ చెత్త ఎక్స్ప్రెషన్స్ ఆపి విషయం ఏందో చెప్పు. ఆ తర్వాత రోజు వాణి దగ్గరికి వెళ్ళాడు రా. ఒక్కసారి అలా చూడండి రా. వాణి నిన్నొకటి అడగాల. చెప్పు. ఏమో నాకు భయంతో చెప్పుంటేనా. ఏంటో చెప్పరా. నువ్వెవరికైనా ముద్దు పెట్టావా? ఆ గోవింద్ గాడిని చాలా సార్లు. అయినా నీకెందుకు? చాలా సార్లు ఆ ఒక్కడికేనా, చాలా సార్లు చాలా మందికా? అంటే 1-2 సార్లు రాముతో కూడా. అయినా ఈ విషయం గోవింద్తో చెప్పకు, చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యేది అని కోతి మొహం దానా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడా? నీకొకటి చాలడా? ఇక నా వల్ల కాదురా. ఇంకా మిగిలింది శాంతి గీత. వాళ్ళను కూడా అడిగావా? శాంతి ఏమంది? అర్థమైంది. మరి గీత? అరే ప్లీజ్ రా, గీతని అడిగితే నా రాతే మారుతుంది. అయినా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేరా. హైదరాబాద్ లో పప్పులు ఉంటాయన్నది ఎంత నిజమో, హైవే పక్కన దాబాలు ఉంటాయన్నది ఎంత నిజమో, వాడికి ముద్దు పెట్టిన అమ్మాయి కూడా ఇదే ఊర్లో ఉంది అన్నది కూడా అంతే నిజమరా. ఇక మిగిలింది ఒకే ఒక అమ్మాయి. ఎవరైతే కాకూడదు అనుకున్నామో అదే అమ్మాయి, ఎవరినైతే పక్కన పెట్టామో అదే అమ్మాయి. ఆ అమ్మాయి బంగారీరా. చచ్చాంరా బాబోయ్. ఇదే విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే మన పని కూడా అదే జరుగుతుందిరా. రే నోర్మోయిరా, ఈ విషయం రాజుగానికి తెలియకూడదు. మీరెవ్వరు కూడా వానికి చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర దానికి ఐడియా ఉందరా. ఏంటది? ఈ అమ్మాయితో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు లేంది ఈరోజు అమ్మకు కూడా డౌట్ వచ్చింది. ఎలాగైనా కట్ చేసేయాలి. ఓయ్ కింగు, చెప్పండి ఏంటో. అసలేంది వై? ఏంది నీ ప్రాబ్లం? ఎందుకు నా కళ్ళలోకి చూడ్డంలే? ఏ నీ అందగలేనా? లేకపోతే ఈ ఊర్లో నాకంటే అందమైన పిల్లుందా? అయినా నాతోనే ఉంటావు, నా వెనకల్లే కూర్చుంటావు, కానీ నన్ను మాత్రం చూడ్డంలే. ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిని చూస్తావు, ఒక నన్ను తప్ప. ఏం చేయాలో చెప్పు వై.